వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. ప్రజా గాయకుడు గద్దర్ 77వ జయంతి వేడుకలు. పాల్గొన్న కళాకారులు, అభిమానులు. ప్రజా గాయకుడు గద్దర్ ప్రజల కోసం పాటలు పాడిన ప్రముఖ గాయకుడు మరియు తెలంగాణ సమోద్యమ ప్రదర్శకుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన పాటలతో ప్రజల గుండెల్లో నిలిచారు. ప్రజా సమస్యలను తన పాటల రూపంలో ఆలపించి వాటి పరిష్కారం కోసం తపించారు. సంతోషమైన, దుఃఖమైన తన పాటల్లోనే కనిపించేలా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. దివంగత గద్దర్ 77వ జయంతిని పురస్కరించుకొని వెంకటాపురంలో మహాబోధి విద్యాలయ ఆవరణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు సాంస్కృతిక శాఖ చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా పాల్గొని తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విమలా గద్దర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భవానీ మాట్లాడుతూ గద్దర్ సాంబన్న, గద్దర్తో కలిసి పనిచేసిన కళాకారులు, ఆయన అభిమానులు జయంతి వేడుకల్లో పాల్గొని ఆట పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం గద్దర్ గారి పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణపై ఆడుతూ పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. Principal of Mahabodhi Vidyalaya. Yesterday and today we have conducted arts and crafts exhibition in our school on the occasion of Gaddar Sir's Jayanti. Gaddar Sir was our school's founder and his wife Dr. Vimala Gaddar Garu is chairperson of this school. This school runs under Ambedkar Vidya Niketan Trust and from past 32 years the school is running. This year we have conducted arts and crafts exhibition on the occasion of Sir's Jayanti. And out of 64 arts, we have created 10 arts and we have showcased 10 arts in each stall. All the art pieces and crafts are done by teachers and students, and they are working hard from past 3 months to showcase their talent. I would like to thank our trustee members, Secretary Correspondent Dr. G. Venela Gaddar Garu and our chairperson Vimala Gaddar Garu for supporting the students and teachers and giving us their valuable time and their suggestions for this exhibition. Thank you so much. మా పాలన మాకేనని వేల సైకిల్ ఒక అన్ని పార్క్ చేసినాయి గ్రౌండ్లో. అట్లా కొట్టబోయి సైకిల్ పార్క్ చేసి నేను కూడా మీటింగ్ పోయినా. మీటింగ్ అయిపోయినాక వచ్చే వరకు నా సైకిల్ లేదు. కిరాయి తెచ్చిన సైకిల్ కదా, గద్దరన్న పాట చూసి రిటర్న్ వచ్చే వరకు నా సైకిల్ ఎవరో పట్టుకుని పోయారు. ఆ కిరాయి తెచ్చిన సైకిల్కు సంవత్సరం జరిపిన ఆదివారం శనివారం పనికి పోయి అంటే గద్దరన్న పాట అంత ప్రభావితం చేసింది. అప్పుడే ఆ తర్వాత నుంచి ఈ గద్దరన్నతో కలిసి మేము ధూమ్ధాం చేస్తున్నప్పుడు కూడా ఆ గద్దరన్న కూడా ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఈ విషయం చెప్పిన. గద్దరన్న ఒక 5 నిమిషాలు చెప్పి నవ్విండు.
అరే నేను నీకు బాకీ పడ్డా, నీకు సైకిల్ కిరాయి నువ్వు సంవత్సరం కష్టపడి కట్టినావు కదా, నీకు సైకిల్ బ్యాక్ అయినా నేను అని చాలా బాగా తీసుకున్నాడు. ఒక గొప్ప అనుభూతి, గొప్ప జ్ఞాపకాలు గద్దరన్న ఈ ప్రపంచానికి మనందరికీ కూడా అందించిపోయాడు. ఇప్పుడు మరొక చక్కని పాట. అన్న పేరే గద్దర్ సాంబన్న, ఎక్కడికి పోయినా ప్రపంచం సాంబన్న కంటే ముందు అన్నకు గద్దరనే పిలుస్తారు. గద్దరన్న లాగానే ఆయన కూడా ప్రపంచానికి నాకేం అవసరం లేదు, సమాజానికి నా పాట, నా మాటతోని, నా ఆటతోని ప్రపంచానికి నేను మార్గనిర్దేశం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పి అన్నది వరంగల్ హన్మకొండ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడి దాకా ఈ కార్యక్రమం కోసం వచ్చిండు. గద్దరన్న ఒక చీన దగ్గరనే ఒక నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి మన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు కూడా గద్దర్ సామాన్య అందరికీ ఒక చక్కని పాట పాడిపిస్తారు.